ఎస్తేరు సహోదరి, మేము రక్షణ పొందిన వారం. మా నాన్న తరపు వారు, మా అత్తింటి వారు అన్యులు. మేము వాళ్ళ గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళకు వెళ్ళవచ్చా? వారి బంధుత్వం వదులుకోవాలా? ప్రశ్న. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రధానమైన శత్రువు ఈ శిలువ ధ్యానాలు 40 దినాలు చేస్తూ ఉంటారు చాలా సంఘాల్లో. ఆ శిలువ ధ్యానాలులో భాగంగానే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట చక్కగా ఉంటుంది. ఆయన అప్పటికున్నటువంటి మత ప్రాతిపదిక మీద ఎవరిళ్ళకి వెళ్ళకూడదు అని అంటే, అన్యుల ఇళ్ళకు వెళ్ళకూడదు, కుష్ఠరోగుల ఇళ్లకు వెళ్ళకూడదు, పాపుల ఇళ్లకు వెళ్ళకూడదు, వ్యభిచారుల ఇళ్లకు వెళ్ళకూడదు, వగేరా వగేరా వగేరా. కానీ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 4వ వచనం నుంచి కనుక చూస్తే, మొదటి వచనం నుంచే చూస్తే, ఆయన కుష్ఠరోగి ఇంటికి వెళ్తాడు. ఉండకూడని చోటు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నుకొని మరీ వెళ్తాడు. పోనీలే వెళితే వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? ఆయన వెళితే ఏదో ఒక మాట బ్లెస్సింగ్ ఇచ్చేసి వచ్చేచ్చుగా, ప్రవక్త కదా, వారితో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఏంటి నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఒక మత ప్రాతిపదికన పెద్ద మనిషివి అని చెప్పుకుంటున్నావు, నువ్వు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నావు. మొదట కుష్ఠరోగి ఇంటికి వెళ్ళకూడదు, సరే వెళ్ళావు, వాళ్ళు కూర్చొని భోజనం చేయటం ఏంటి? నీకు మర్చిపోయిందా? నీకు మతం తట్టుకోలేదు. మనిషిగా బ్రతికితే మతం తట్టుకోలేదు. మతానికి బట్టలు చింపేసుకుంటుంది మతం. అంతటితో ఆగాడు అయినా. ఒక పాపములో పట్టబడినటువంటి స్త్రీ, వ్యభిచారి, ఆమె వచ్చింది, అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చింది. ఆమె క్షమింపబడింది కాబట్టి వచ్చి తన భూస్థాపన నిమిత్తం ముందే ఆయనను అభిషేకం చేస్తుంది. కుష్ఠరోగి భోజనం అది సరిపోదని చెప్పి పాపములో పట్టబడిన స్త్రీ ఆమె వచ్చి, సరే వస్తే వచ్చిందిలే, ఏం చేస్తుంది? అభిషేకం అంటే మసాజ్ చేస్తుంది. ఆయన తల మీద పోసి ఆయన కాళ్ళ మీద పడుతుంది, తాకుతుంది. మతం తట్టుకోలేదు. నువ్వు తాకొద్దు, నువ్వు ముట్టొద్దు, నువ్వు తినొద్దు, నువ్వు ఉండొద్దు, నువ్వు కూర్చోవద్దు, ఎంతసేపు ఇదే ఉంటుంది. ఈయన ఏం చూస్తున్నాడు అందులో? ప్రభు అంటే ఒక మనిషిని చూస్తున్నాడు. కుష్ఠరోగం ఉన్న ఆ మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక. కుష్ఠరోగి ఇల్లైనా ఆ ఇల్లు తన రాక ద్వారా ఆయన వచ్చి నివాసము చేయాలనుకుంటున్నటువంటి సమాజమునకు ప్రతీక. ఆయన వచ్చి తన ఇంట్లో భోంచేసినప్పుడు వారిని సమాన స్థాయిలోనికి, ఆయనకు తగిన సమానత్వములోనికి రైస్ చేయాలి అన్నది ఈయన కోరిక. కోడిగుడ్డు మీద వీరు ఈకలు పీకుతున్నారు, ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ పట్టుకుందామా, మాయోపాయం చేత అని వీరు చూస్తున్నారు మతం. ఈయనేం చేస్తున్నాడు? తాకింది వ్యభిచారి, తాకింది పాపములో పట్టబడినటువంటి స్త్రీ అయినా కానీ ఆమె 1 లేక 2 సంవత్సరాలు కష్టపడితే కానీ రానటువంటి డబ్బుతో ఆమె ఏం కొనుక్కొచ్చింది? అట్ట జతామాన్సి అత్తరు తీసుకుని వచ్చి నా తల మీద పోసి నా భూస్థాపన కోసం నన్ను సిద్ధపరుస్తుంది అని ఆమెలో ఆరాధనను చూశాడు. సంబంధాలు, మానవత, మనుష్యత్వం, ఈ 3 శిలువ మార్గానికి ప్రధానమైన కేంద్రాలు. ప్రభువు చూపించినటువంటి మార్గం ఇదే. మీ బంధువులతో సంబంధం కోల్పోమని ప్రభు ఏనాడు చెప్పట్లేదు. మీ బంధువులను విడిచిపెట్టమని ప్రభు ఏనాడు చెప్పట్లేదు. వారి సంతోషంలో పాల్గొనవద్దు అని ప్రభు ఏనాడు చెప్పట్లేదు. ముఖ్యంగా వారి మరణములో, వారి దుఃఖ గడియల్లో, నేను విశ్వాసిని, నేను నీ ఇంటికి రాను, నువ్వు పెట్టిన తిన్ను, నేను నీతో మాట్లాడను, నేను నీతో తాకను అని అంటే నువ్వు మనుధర్మశాస్త్రానికి లోనైన వాడు అవుతావు, క్రీస్తు శాస్త్రానికి కాదు. మరణ ఘడియల్లో నువ్వే వండుకొని వెళ్ళి వారికి భోజనం పెట్టాలి. అది నీ బాధ్యత. ప్రభు నిన్ను పిలిచింది అందుకే. సంతోషకరమైన ఘడియల్లో నీ వంతు సంతోషం వారి ముందు కనబరచడంలో తప్పు లేదు. వారి గృహప్రవేశాల్లో వారు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిని, దేవుని ప్రార్థనను తీసుకుని వారింట్లో ప్రవేశించడం వారికి ఆశీర్వాదం. చేయి, తప్పులేదు. ఏం చేయకూడదు? ఒక థిన్ లైన్ అక్కడ ఉంది. ఏం చేయకూడదు అని అంటే విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఏ పనులలో కూడా పాలు పంపులు పొందకండి, అంతే. సంబంధాలు పాలు పంపులు పొందుకోవద్దని ప్రభు చెప్పాడా?
విగ్రహార్పితములు, విగ్రహములకు సంబంధించినటువంటి కార్యక్రమములు, వాటిలో మీరు పాలు పంపులు పొందకండి. అంతే మీకు కావాల్సింది. అది చేయకండి. కానీ మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించండి, మనస్ఫూర్తిగా వారి ఇళ్ళకి వెళ్ళండి, మనస్ఫూర్తిగా సంతోషాన్ని పంచుకోండి, మనస్ఫూర్తిగా వారి పిల్లలు పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆశీర్వదించండి. అత్త, మేనత్త, మేనమామ రూపంలో మీరు చేయాల్సినవి వారి దగ్గర నిలబడుకొని ప్రార్థనాపూర్వకంగా చేయండి. అదే మేనత్త, మేనమామ, చిన్నాయన, చిన్నమ్మ రూపంలో విగ్రహం ఎదుట ఏదైనా బొట్టు పెట్టండి, ఏదైనా ఇది చేయండి, అది చేయండి అంటే, ఒరేయ్ నాయన, నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఇదిగో నీకు ఇలా చేస్తాను చూడు, అది పక్కన పెట్టు అని ధైర్యంగా చెప్పండి. మీరు చూపిస్తున్న ప్రేమకు వాళ్ళు పడిపోతారు. సో నేను ఇప్పుడు పరలోకవాసిని, నాకు రెక్కలు వచ్చాయి, నాకు కొమ్ములు వచ్చాయి, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి, మిమ్మల్ని నేను తాకను, ముట్టను, రాను అని అంటే మనంతట మనమే వారి జీవితాల్లో ఒక హేయమైన క్రైస్తవ జీవన విధానం పట్ల ఒక వెగటు ఆయాసం, తిని వెగటు వస్తుంది చూసారా, వెగటు క్రియేట్ చేసినట్లు. అలా చేయకండి, అలా చేయటం మంచిది కాదు. కొన్నిసార్లు అది అవసరం. ఎప్పుడైతే అవతలి వారు మిమ్మల్ని బలవంతం పెట్టి మీరు కూడా నాలాగే ఈ మార్గంలోనే, ఈ కట్టు, ఈ బొట్టు, ఈ భోజనం ఇలాగే ఉండాలి అని నీ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు బలంగా చెప్పండి, నేను మిమ్మల్నైనా వదులుకోగలనేమో కానీ నా ప్రభువును వదులుకోను అని చెప్పండి. చప్పట్లు కొట్టడం అందులో తప్పులేదు. అసలైంది అది. నేను చావడానికైనా సిద్ధం కానీ నా ప్రభువును వదులుకోను అని చెప్పండి, అందులో ఇబ్బంది లేదు. కానీ ప్రతి చిన్న విషయానికి ఇదే ఫార్ములా పెట్టి నువ్వు పోతే పో, నువ్వు పోతే పో, ప్రతి మాటకు అనకండి. కలుద్దాం, నిర్మిద్దాం, ఆశీర్వదిద్దాం. మనల్ని చూసి వారు ఆశీర్వదింపబడతారు. ఆశీర్వదిద్దాం, కలుపుకుందాం, కానీ వారిలో కలిసిపోకండి. చాలా ముఖ్యం ఇది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను, చాలా ప్రాక్టికల్. మీరు ఆ బాల్కనీ మీద నిలబడ్డారు, నేను కింద నిలబడ్డాను. బాల్కనీ మీదకి చెయ్యిచ్చాను, పైనుండి మీరు వంగి బాల్కనీలోకి నన్ను లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను మిమ్మల్ని కిందికి లాగటం ఈజీనా, మీరు నన్ను పైకి లాగటం ఈజీనా? మీరు బాల్కనీలో ఉన్నారు, వారు కింద ఉన్నారు. మిమ్మల్ని లాగటం చాలా ఈజీ, మీరు తటిక్కిన పడిపోతారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ వెనుక మీ సమాజం, మీ సంఘం మిమ్మల్ని గట్టిగా పట్టుకొని మీకు బలాన్ని ఇస్తూ మీకు మీలో జీవాన్ని పోస్తూ ఉంటే ఇలాంటివి చేయండి. లేకపోతే ఎందుకులే బాబు అని చెప్పి మోకరించి ప్రార్థన చేసుకోండి, అన్నీ సర్దుకుంటాయి.